తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలు ఇంకా తగ్గకపోవడంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. కుండపోత వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. 3 రోజులుగా వీడని గాఢాంధకారంతో వరద నీటిలో మగ్గిపోతున్నాయి. తిరునెల్వేలి, తెన్కాసి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. నాగర్కోయల్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్, నాగర్కోయల్ తిరునెల్వేలి ఎక్స్పీఎల్ పూర్తిగా రద్దయ్యాయి. 10 రోజుల కిందట మిచంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత 3 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. దక్షిణాది జిల్లాలు ప్రత్యేకించి తిరునెల్వేలి, టిటుకోరిన్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా తెలిపారు. 24 గంటల్లో తిరునెల్వేలిలో సుమారు 670 మిల్లీమీటర్ల వర్షపాతం, టిటుకోరిన్లో 932 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా 6 జిల్లాలకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుత్ ఘాతంతో మరికొందరు మరణించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు సర్వస్వం కోల్పోయారని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి తక్షణ సాయంగా 7,300 కోట్లు, శాశ్వత ఉపశమనం కోసం 12,000 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి విన్నవించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి 6,000 సాయం ప్రకటించారు. మౌలిక సదుపాయాల మరమ్మతుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుండి 2,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని అభ్యర్థించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరునెల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు నేడు కూడా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తామరబర్ణి నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షం కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 20,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, సైన్యం రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.